ఇప్పుడు రీసెంట్గా లావణ్య రాస్తారు నిషు నడిచింది కదా, వాళ్ళిద్దరిలో ఎవరు తప్పంటారు? ఫొటోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్పానా, చాలా సింపుల్. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొన్ని రోజులు ఒకరితో ఉంటారు, కొత్త వాళ్ళు పరిచయం అయినప్పటికీ అంటే అది మన కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు నీ ముందు ఒక టేస్టీ ఫుడ్ ఉంది, తినాలా వద్దా అనేది నీ కంట్రోల్. అట్లనే బెడ్ షేరింగ్ అనేది కొన్ని రోజుల తర్వాత బోర్ అయిపోద్ది ఒకరితో. సో వేరే వాళ్ళతోటి ఇప్పుడు రాస్తారు ఆమె కలిసి ఉన్నారు కొన్ని రోజులు, తర్వాత ఇతని లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది, వాళ్ళు కూడా ఏమున్నారో మనకి తెలియదు. అట్లాంటప్పటికి ఎట్లా అంటే ప్రతి మగాడికి కానీ ఆడదానికి కానీ కొత్త టేస్ట్ చూడాలనిపిస్తుంది, కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వాలని అనిపిస్తుంది. ఎవరో నాలాంటి వాళ్ళు కొంతమంది అక్కడే ఆగిపోతారు, నో వద్దు అని. అంటే మీరు ఇప్పుడు అక్కడే ఆగిపోయారు, అది కొత్త కొత్త అక్కడే ఆగిపోయాను, అక్కడే ఆగా ప్రస్తుతానికి. నువ్వు ఓకే అంటే గీత దాటుతా, వద్దు మేడం మజాక్ ఆడలే, నువ్వు అనవు తెలుసు నాకు. కానీ సో అలా అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా అబ్బాయి ఇన్ని రోజులు ఆమెతో ఉన్నాడు, ఇప్పుడు వేరే వాళ్ళతో కట్టుకున్న పెళ్ళామే అడగడానికి లేకుండా పోయింది ఈ రోజుల్లో. వేరే వాడితో తిరుగుతున్నాడు అంటే అరే ఇది అడల్టరీ, నువ్వెవరు అడగడానికి అనేసి ఉంచుకున్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకోలేదు కదా. అంటే ఆమె చేసుకున్నానని చెప్తున్నాడు. చేసుకున్నారా? టెంపుల్లో చేసుకున్నాం. ప్రూఫ్లు ఉన్నాయి, ఆ అబ్బాయి ఒప్పుకుంటున్నాడా చేసుకున్నానని? మరి చేసుకున్న వాళ్ళకే దిక్కు దివనాలేదు ఈ రోజుల్లో. కాబట్టి మంది కూడా ఫారెన్ కంట్రీ అయిపోతుంది. ఎట్లా అంటే అక్కడ 10 పెళ్ళిళ్ళు పిల్లలకి వదిలేస్తారు. ఇది మీ ఫస్ట్ డాడీ, ఇది మీ సెకండ్ డాడీ అంటారు కదా, తెలుసో తెలీదా? ఫారెన్లో స్టెప్ డాడీ, ఫస్ట్ డాడీ, అలా ఉంది పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా అలాగే ఉన్నాయి ఇప్పుడు. అంటే అసలు మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఏది జరిగినా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైంలో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక కొంతమంది పెద్ద ముసలి జంటలు కూడా ఆన్లైన్లో వచ్చి లిప్ కిస్ పెట్టుకుని అది వీడియో. ఓ మై గాడ్. పర్లేదు చెప్పండి, టచ్ చేయకుండా కూడా చెప్పొచ్చు. టచ్ చేయకుండా కూడా చెప్పొచ్చట. సో అంత ముసలి వాళ్ళు చేస్తున్నారు. సి వి బోత్ ఆర్ సో యంగ్, వై వి కాంట్ డూ? ఏంటి? ఐ డోంట్ ఇంట్రెస్ట్. నిజమేనండి, అసలు ముసలి వాళ్ళే ఫుట్బాల్ బ్యాట్ బాల్ గేమ్స్ బాగా ఆడుతున్నారు. వి బోత్ ఆర్ సో యంగ్, వీ కెన్ డూ మోర్ ఫన్. మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మీరు ఒక స్లీవ్లెస్ బ్లాక్ కట్ బనీన్ వేసుకుని అట్లా స్లో మోషన్, వావ్ ఎంత బాగుంటుంది కదా. బ్లూ, ఐ లైక్ బ్లూ. యూనో, మీకు సేఫ్టీస్లో ఇష్టమైన ఫ్లేవర్ ఏంది? నాకు అసలు గేమ్ తెలియదు ఇప్పుడు దాకా కూడా. నేను నేర్పిస్తారే, డోంట్ వరీ. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో మీ లైఫ్ గురించి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, కానీ హ్యూమన్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఏముందో దాంతో వాళ్ళు తృప్తి పొందరు. దేవుడికి వెళ్ళి ఇంకా కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. అట్లనే నేను కూడా ఇప్పటిదాకా నేను ఏం చేసినానో షూటింగ్స్, ఐమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇంకా మన బాడీలో ఎనర్జీ ఉంది, ఇంకా మనం బతికే ఉన్నాం కాబట్టి చచ్చే రోజు దాకా ఇట్లా షూటింగ్స్ చేయాలి, ఇట్లా ఎంటర్టైన్ చేయాలి, ఇట్లా అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడో ఒక చిన్న అంటే జలసీ, పక్కన వాళ్ళు అన్నీ చేస్తున్నారు మనం ఎందుకు కామ్ ఉండాలి, మనం కూడా చేయాలి, ఏదో ఒకటి ఒక జలసీ అయితే ఉంటుంది కదా పోటీ ప్రపంచంలో, అది కూడా ఉంది. పర్సనల్ లైఫ్ విధంగా చూసుకుంటే కూడా ఇంకొక బేబీ కావాలి, హస్బెండ్ అందగాడే, హీరోలు ఎక్కువ ఉన్నాడు, అసలు బయట అబ్బాయిని చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మా ఆయనే మంచిగా రొమాంటిక్గా లవ్లీగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మేము లవ్లో ఉన్న స్టార్టింగ్లో నేనే మీద పడేదాన్ని, అట్లా అలా అయితే బాగుంటుంది. అది ఒకటి. అమౌంట్ అంటే అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో డబ్బు ఉంటేనే ముందుకు వెళ్తుంది. నాకు కూడా అమౌంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అమౌంట్ కూడా కావాలి. ఇక్కడ షూటింగ్లే లేవు, చూడాలి గోపి ఏమైనా షూటింగ్లు ఇప్పిస్తాడేమో. మీకు నచ్చిన సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి లాస్ట్గా. సినిమా డైలాగ్స్ అంటే ఎప్పుడు ఒకరిని కాపీ కొట్టేలాగా లేదు కదా. మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి అంతే. నాకు నచ్చిన డైలాగా, నువ్వు నన్ను ఇష్టపడేదాకా నేను ఇష్టపడుతూనే ఉంటా. కొత్త డైలాగ్ చెప్పిన బాగుందా? చాలా బాగుంది. నీకు కనెక్ట్ అయిందా? నాకేం కనెక్ట్. మీరు నాతో ఇలానే ఉంటారా లేకపోతే ఎవరితోనే ఇలానే ఉంటారా? నీతో. నాతో ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూడండి మీ కెమెరామెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఇలా ఉన్నానా? మళ్ళీ మీ ఛానల్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో ఇలా ఉన్నానా? వాళ్ళతో ఎక్కడి వరకు అక్కడ వరకే. అది ఏంటో నువ్వు అంటే నాకు కొద్దిగా అంటే ఇప్పుడు చూడు కొంతమంది కళగా ఉంటారు కదా, నీ స్మైల్ చూడు ఎంత బాగుందో, కళ్ళు చూడు ఎంత చిన్నగా. అందరూ అబ్బాయిలు అమ్మాయిల్ని వర్ణిస్తారు, నేను నిన్ను వర్ణిస్తున్నా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ అబ్బాయి నన్ను అస్సలు దేకను కూడా దేకడు, పట్టించుకోను కూడా పట్టించుకోడు.
ఓకే. ఎప్పుడంటే నా లైఫ్లో నేను ఎవరికి ఇష్టపడతానో వాళ్ళకి నేను ఇష్టం ఉండదు. నాకు చాలా మంది ఇష్టపడతారు కానీ నేను అట్లా బాధ పెట్టాను నీలాగా. నువ్వు నన్ను బాధ పెట్టినట్టు నేను వాళ్ళని బాధ పెట్టాను మేడం. కొంచెం ఇలాంటి వాటి దూరంగా ఉంటాను నేను అంతే. అవునవును తెలుసు ఎంత దూరం అంటే. ఓకే, ఓవరాల్గా మీ లైఫ్ గురించి ఒక మాటలో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఇండస్ట్రీకి వచ్చే కొత్త ఆర్టిస్టులకు ఏం చెప్తారు? కొత్త ఆర్టిస్టులకి ఏం చెప్పాలంటే, ఒకప్పుడు మనం షూటింగ్ సినిమాలో కనబడితేనే ఫేమ్ అవుతాం ఒకప్పుడు, ఒక 10 years బ్యాక్. ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందంటే ఒకరితో సంబంధం లేదు, ఒకటి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి దగ్గరికి ఇలా అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఫోన్లో అవి ఉన్నాయి. ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఉంది, మొన్నటిదాకా టిక్టాక్ ఉంది, అన్నీ ఉంది. సో ఎవరికి వాళ్ళకున్న టాలెంట్ని, లేదంటే ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు రిచ్ అయిపోతున్నారు, బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళే ఓన్గా కెమెరాస్ కొనుక్కుంటున్నారు, వాళ్ళే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి చాలా యాప్స్ కూడా ఉన్నాయి. అంటే పాతలాగా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళే బయట పెట్టుకోవచ్చు. అవి చూసి ఇంకా సినిమా వాళ్ళు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు కదా, అట్లుంది పరిస్థితి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఓన్గా ఫేమస్ అవ్వాలి. అట్లనే జనాలు కూడా ఈ రోజుల్లో 24 గంటలు ఫోన్లో, ఒకప్పుడు నార్మల్ ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు అందరికీ టచ్ ఫోన్స్ ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే అందరూ సోషల్ మీడియాలో మొత్తం ఎవరు ఏం చేస్తున్నారు, లైకులు కొట్టడం, కామెంట్స్ పెట్టడం, ఇదే. పక్క మనిషి సస్తున్నా బతుకుతున్నా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వాళ్ళకి లేసి పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పారు, వైఫ్కి ఒక లవ్ యూ చెప్పారు. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం మంచి, ఇన్స్టానే కాదు వాట్ ఎవర్ ఇట్ మేబీ, అట్లాగా చూపించే వాళ్ళు చూపిస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. అంతు పంతు లేదు. ఫ్యూచర్ ఇది ఏమవుతుందో నాకేం అర్థం కావట్లా. అందరు నా మీద పడి ఏడుస్తున్నారు కదా నేను అడల్ట్ కంటెంట్ చేస్తా అని చెప్పేసి. నా మీద పడి ఏడవడం కాదు, ఒకసారి అది ఓపెన్ చేసి చూస్తే నాకన్నా ఘోరం ఉన్నాయి. నేను అంత దాంట్లో 1% చేసినా నాకు బ్లాక్ చేసేస్తున్నాయి అకౌంట్స్, ఇన్స్టా కానీ యూట్యూబ్ అన్నీ. మరి వాళ్ళు అంతగానో ఎట్లా చూపించినా నేను ఎట్లా చేస్తున్నారు? లిప్ కిస్లు, హగ్గింగ్లు. మొన్న ఇన్స్టాలో ఎవరో 2 అబ్బాయి చేసుకునేది కూడా వీడియో వచ్చింది కదా, ఆల్కహాల్ తాగి. ఓ గాడ్, వావ్, నైస్ కదా. అవన్నీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అది అడల్ట్ కంటెంట్ కదా. అంటే అది క్రోమ్ లో పెట్టారంట, ఇన్స్టాలో ఉంది. ఇన్స్టా నోట్, ఇన్స్టా అది అది వేరే, ఇన్స్టా వేరే. అయితే మరి నేను కూడా పెడితే ఇన్స్టాలో తీసుకోదు కదా. అది మీ ఇష్టం, అది పెట్టుకో. తీసుకోదు సపరేట్ గా. ఓకే, నేను పంపిస్తా. ఓకే, అతని దారి ఎవరైనా ఎడిటర్స్ ఉంటారు కదా, నాకు తెలిసిన ఉన్నారు చాలా మంది, సో అతని దారి మీరు పెట్టేస్తారు డెఫినెట్. నాకు అబ్బాయి లేడు కదా. విల్ యూ జాయిన్? నో మేడం, నో. సో అంత ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉండబోతుందో, అసలు బట్టలు ఉండవేమో ఎవరికి ఫ్యూచర్లో కదా. ట్యాంగో ఒకటి ఉంటుంది కదా, ట్యాంగో అనేది ఉంటుందట. అది ఇట్లా మనం స్క్రోల్ చేస్తుంటే వాళ్ళు లైవ్లో చేసుకుంటారంట.